హరి ఓం. ఈరోజు క్లాస్లో మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకుందాం. అసలు బేసిక్ అంటే ఎలక్ట్రానిక్స్లో బేసిక్స్ అంటే ఏంటి, ఎట్లుంటాయి? ఓకే, ఫస్ట్ లెసన్ 1 ఉంటుంది. ఇవి 10 లెసన్స్లో నేను ఓన్గా డివైడ్ చేశాను. సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ముందుగా క్లాసిఫికేషన్ ఆఫ్ కాంపోనెంట్స్. ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ 2 టైప్స్ ఉంటాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ components. Electrical components are basically divided into 2 types: active components, passive components. అసలు యాక్టివ్ కంపోనెంట్స్ అంటే ఏంటివి, ప్యాసివ్ కంపోనెంట్స్ అంటే ఏంటివి చూద్దాం. ముందుగా ప్యాసివ్ కంపోనెంట్స్ గురించి చూద్దాం. ప్యాసివ్ కంపోనెంట్స్ని అంటే capable of only receiving power. ఓకే, ఇది ఒక సర్క్యూట్ అనుకోండి. ఇక్కడ సర్క్యూట్ డిజైన్ చేశాను, ఇట్లా చూడండి. రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్ అనుకోండి. ఇండక్టర్ అంటే L తోని చూస్తాం, ఇది కెపాసిటర్ని C తోని సూచిస్తాం, రెసిస్టర్ని R తోని సూచిస్తాం. I అంటే కరెంట్, V అంటే వోల్టేజ్. ఇక్కడ I, V అంటే యాక్టివ్ కాంపోనెంట్స్. I అంటే కరెంట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఓన్లీ ప్యాసివ్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఏంది, క్యాపబుల్ ఆఫ్ ఓన్లీ రిసీవింగ్ పవర్. అంటే ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఇవి ఏం చేస్తాయంటే రిసీవర్స్గా మారుతాయి అన్నమాట. ఒక సర్క్యూట్లో ఇవి రిసీవర్స్గా మారుతాయి. రెసిస్టర్ కానీ, కెపాసిటర్ కానీ, ఇండక్టర్ కానీ, ఈ 3 రిసీవర్స్గా మారుతాయి. అంటే రిసీవర్స్ అంటే రిసీవ్ చేసుకుంటే ఒక పవర్ని, ఒక ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాయి, తీసేసుకుంటాయి అన్నమాట. ఒక కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు కానీ, వోల్టేజ్ ఫ్లో అవుతున్నప్పుడు కానీ అవి రిసీవింగ్ చేసుకుంటాయి. రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్, ఈ 3. దీని గురించి ఇంకా డెప్త్గా చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ కంపోనెంట్స్. ఇంతకుముందు చెప్పాను కదా, యాక్టివ్ కంపోనెంట్స్ అంటే ఎనర్జీ సోర్సెస్. ఎనర్జీ సోర్సెస్ అంటే ఇక్కడ చూడండి, క్యాపబుల్ ఆఫ్ ఓన్లీ డెలివరింగ్ పవర్. ఓన్లీ పవర్ని పంపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ సర్క్యూట్లో ఓకే, ఇక్కడ ఇవి I అండ్ V, ఈ రెండింటిని మనం ఎనర్జీ సోర్సెస్ అంటాం. అంటే డెలివరింగ్ పవర్ని ఇన్పుట్ చేస్తాయి. ఓకే, పవర్ని పంపిస్తాయి, ఈ సర్క్యూట్లోకి ఇన్పుట్గా ఉంటాయి అన్నమాట. కరెంట్ అండ్ వోల్టేజ్. కరెంట్ టు వోల్టేజ్ నుంచి ఇవి ప్యాసివ్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే రిసీవ్ చేసుకుంటాయి, పవర్ని రిసీవ్ చేసుకుంటాయి. ఎనర్జీ సోర్సెస్ అంటే కరెంట్ అండ్ వోల్టేజ్ సోర్సెస్ అన్నమాట. నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్ అనేది మనం ముందు క్లాస్లో చూద్దాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్యాసివ్ కంపోనెంట్స్. ప్యాసివ్ కంపోనెంట్స్లో ఎట్లుంటుంది, రెసిస్టర్ అంటే చూడండి,
ముందు ప్యాసివ్ కాంపౌండ్స్ ని 3 టైప్స్ అనుకున్నాం కదా, రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్. రెసిస్టర్ కి సింబల్ ఇది అనమాట, అంటే ఇది రెసిస్టర్ ని ఇట్లా చూస్తాం. ఒక సర్క్యూట్ డిజైన్ చేసేటప్పుడు రెసిస్టర్ వాడాలంటే ఇట్లా చూడాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సర్క్యూట్ అనుకోండి, ఇక్కడ ఈ 3 వచ్చేసాయి. ఇక్కడ ఇది ఒక వోల్టేజ్ సోర్స్, ఒక కరెంట్ సోర్స్ ఉంది. ఇది రెసిస్టర్. ఓకే, చూడండి రెసిస్టర్ ని ఇట్లా రాస్తాం. అంటే ఇంకా ఎంత పర్ఫెక్ట్ రాయాలి, ఇంకా చాలా పర్ఫెక్ట్ గా ఇట్లా రావాలన్నమాట. ఇట్లా రావాలి. నెక్స్ట్ కెపాసిటర్. కెపాసిటర్స్ లో ఇట్లా ఉంటే కెపాసిటర్. ఓకే, నెక్స్ట్ ఇది ఇండక్టర్. అంటే రెసిస్టర్ ని ఇట్లా రాస్తాం, కెపాసిటర్ ని ఇట్లా రాస్తాం, ఇండక్టర్ ని ఇట్లా రాస్తాం. నెక్స్ట్ అసలు రెసిస్టర్ అంటే ఏంది, ఇక్కడ ఓన్లీ ఈ క్లాస్ లో రెసిస్టర్ గురించి డెప్త్ గా చూద్దాం. ఓకే, which offers resistance to the flow of current, ratio of applied voltage to the current flow. ఓకే, ఇప్పుడు ఒక సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఓన్లీ రెసిస్టర్ చూద్దాం. ఓన్లీ రెసిస్టర్. ఒక సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవుతుంది, ఓన్లీ రెసిస్టర్ ఉంది, వోల్టేజ్ ఉంది, కరెంట్ ఉంది. ఓకే, కరెంట్ ఫ్లో అవుతుంది, ఓన్లీ రెసిస్టర్ ఉంది. విచ్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు ది ఫ్లో ఆఫ్ కరెంట్, రేషియో ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ టు ది కరెంట్ ఫ్లో. ఈ రెసిస్టెన్స్ ద్వారా కరెంట్ ఫ్లోని ఆపుతుంది. ఇట్లా కొంత వోల్టేజ్ సోర్స్ తోని. ఓకే, ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఆర్ అంటే రెసిస్టెన్స్, వి అంటే వోల్టేజ్, ఐ అంటే కరెంట్. ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. దీన్ని ఏమంటామంటే ఓమ్స్ లా అంటాం. అంటే అంటే అపోజ్ చేస్తుంది, కరెంటుని ఆపుతుంది, అడ్డుకుంటుంది అనమాట. ఒక కొంత వోల్టేజ్ సోర్స్ ద్వారా అది అడ్డుకుంటుంది రెసిస్టెన్స్ అనేది. రెసిస్టెన్స్ ఇన్ ఓమ్స్. వోల్టేజ్ అంటే V అంటే అప్లైడ్ వోల్టేజ్ ఇన్ వోల్ట్స్. మనం అంటే వోల్టేజ్ కరెంట్ అనేది ఎనర్జీ సోర్సెస్. ఇది ఓన్లీ డెలివర్ చేస్తాయి. ఇదేం చేస్తాయంటే ఆర్ అనేది పవర్ ని రిసీవ్ చేసుకుంటాయి. ఓకే, అంటే ఇది పవర్ ని అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట. ఓకే, దీని యొక్క ఇది ఇట్లా ఉంటుంది. రెసిస్టెన్స్ ఇన్ ఓమ్స్, అప్లైడ్ వోల్టేజ్ ఇన్ వోల్ట్స్, ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్. అంటే కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు అది ఆపుతుంది, దాన్ని అడ్డుకుంటుంది అనమాట, విచ్ అపోజ్ చేస్తుంది. ఒక కరెంటు ఫ్లోలో ఉన్నప్పుడు రెసిస్టర్ అనేది అడ్డుకుంటుంది, అడ్డుకొని అది తీసేసుకుంటుంది, ఆ పవర్ ని కొంచెం తీసేసుకుంటుంది. దానికి ఎంత కావాలో అంత లాగేసుకుంటుంది. అంటే ఇంత ఒక యూనిట్ ఉంటుంది. 0 యూనిట్ అంటే ఏంది, ఫస్ట్ 1 యూనిట్ 2 యూనిట్స్ అనేటివి ఆ రెసిస్టర్ తీసేసుకుంటుంది.
which oppose the flow of current through it. Unit of resistance is ohm. Factors affecting the resistance. ఫ్యాక్టర్స్ అంటే ఏంది? ఇప్పుడు ఫ్యాక్టర్స్ అంటే దాని యొక్క భౌతిక గుణము. ఆర్ అంటే ఇక్కడ రో ఎల్ బై ఏ అంటే ఎంత ఎంత పరిణామంలో కావాలి, ఎంత టైంలో కావాలి అనేది ఉంటుంది. మీకు ఇంత టైంలో క్లాస్ చెప్తాను అంటాం కదా, అట్లే ఇక్కడ కూడా రో ఎల్ బై ఏ ఒక రెసిస్టర్ ఉంటే అది ఎంత ఆక్యుపై చేస్తుంది అనేది ఉంటుందన్నమాట. రెసిస్టివిటీ ఆఫ్ ది మెటీరియల్ ఇన్ ఓమ్స్ సెంటీమీటర్స్ అంటే దాని యొక్క రెసిస్టివిటీ. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది కండక్టర్. కండక్టర్ అంటే ఇక్కడ వైర్ అన్నమాట. లెంత్ ఎల్ తోని సూచిస్తాం. రో ఎల్ బై ఏ, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అంటే ఎంత పరిమాణంలో ఉందనేది చూపించాలి. ఒక రెసిస్టర్ అనేది ఎంత పరిమాణంలో స్పేస్ అనేది తీసేసుకుంటుంది, ఒక సర్క్యూట్ లో ఎంత పరిమాణంలో తీసేసుకుంటున్నది అంటే ఎంత శక్తి తీసేసుకుంటున్నది అనేది ఇది చూపిస్తుంది. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, రెసిస్టివిటీ ఆఫ్ ది మెటీరియల్ ఇన్ ఓమ్ సెంటీమీటర్, length of the conductor in centimeter. Next to area of the cross section in centimeter square. దీని గురించి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి మనం ఫ్యూచర్లో చూద్దాం, నెక్స్ట్ క్లాస్లలో చూద్దాం. నెక్స్ట్ ఇంకేమేమి మిగిలింది, కెపాసిటర్. నెక్స్ట్ కెపాసిటెన్స్ వస్తుంది, ఇండక్టెన్స్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.